అల్లూరు జిల్లా అరకులోయలో సంచలనం రేపిన సురేష్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మార్చి 24న రూపా రిసార్ట్స్ లో జరిగిన ఈ ఘటనలో 3 మైనర్లను అదుపులోకి తీసుకుని జువెనల్ హోమ్ కి తరలించారు. హత్యకి గురైన వ్యక్తి విజయనగరం జిల్లా తెర్లాం పంచాయతీకి చెందిన నాగళ్ల సురేష్ గా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఆయన ఒక మహిళను కలవడానికి అరకు వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇద్దరు రూపా లాడ్జిలో దిగిన సమయంలో ఈ ఘటన జరిగింది. లాడ్జిలో పనిచేస్తున్న 3 మైనర్లు వారిని అడ్డుకుని గొడవకు దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణ క్రమంలో ముందస్తు ప్రణాళికతోనే హత్య చేసినట్లు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. అలా 24వ తారీఖు రాత్రి 9:30కి మన అరకు వ్యాలీలో హట్టగూడ జంక్షన్ దగ్గర మనకి ఒక బ్లడ్ పూల్లో పడున్న ఒక డెడ్ బాడీ ఉంది అన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఎవరు అని మనం చూస్తే డిసీజ్డ్ నాగళ్ల సురేష్, విజయనగరానికి చెందిన వ్యక్తి. ఎందుకు జరిగింది, మర్డర్ ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే మనకి ఎక్కడైతే జరిగిందో రూపా రిసార్ట్స్ హట్టగూడ జంక్షన్ దగ్గర 3 రూమ్ బాయ్స్ ఇది చేశారు అన్న విషయం మనకి తెలియడం జరిగింది. దీని మీద మనం అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్లో 25వ తారీఖు ఈ నెల కేసు రిజిస్టర్ చేశాము. సో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న మనకి సాయంత్రం 4 గంటలకి 3 నిందితుల్ని మనం జువెనైల్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని నిమిత్తం వాళ్ళ స్టేట్మెంట్, కన్ఫెషన్ అన్ని తీసుకున్న తర్వాత ఓనర్ గారి మీద కూడా, ఈ రూపా రిసార్ట్స్ ఓనర్ గారు కూడా చైల్డ్ లేబర్ని మనకి పెట్టుకున్నందుకు ఆయన మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం. సో రిసార్ట్స్ అందరికీ మేము చెప్పేది ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల హోటల్స్ అండ్ రిసార్ట్స్ బిలో 18 ఇయర్స్ ఎవరిని మనం ఎంప్లాయ్ చేసుకోకూడదు. చేసుకుంటే స్ట్రింజెంట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అందరూ